హలో అండి, మీకు సేమియాతో పులిహోర ఎలా చేయాలో తెలుసా? నాకు తెలీదమ్మా. అయితే ఈరోజు వీడియోలో నేను మీకు ఎలా చేయాలో చెప్తాను. చూసి నేర్చుకోండి. కావలసిన పదార్థాలు: సేమియా 1 కప్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, నెయ్యి, పల్లీలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం, నిమ్మకాయలు. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసి సేమియా వేసి వేయించుకోవాలి. సేమియా కొద్దిగా దోరగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో 1 కప్ సేమియాకి 1 కప్ వాటర్ వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు వేయించిన సేమియా అందులో వేసుకుని కలుపుకోవాలి. సేమియా అంతా బాగా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. ఒక 2 డ్రాప్స్ నెయ్యి వేసుకుని కలుపుకుంటే సేమియా పొడి పొడిలాడుతూ అంటుకోకుండా ఉంటుంది. మళ్ళీ స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అల్లం ముక్కలు వేసి కొద్దిగా వేయించి పల్లీలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి వేయించుకోవాలి. ఇవి బాగా వేగాక పచ్చిమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకుని వేయించుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకుని బాగా కలుపుకుని ఉడికించిన సేమియా అందులో వేసుకుని పులిహోర బాగా కలుపుకోవాలి. చివరిగా నిమ్మకాయ పిండుకుని కొత్తిమీర చల్లుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ సేమియా పులిహోర రెడీ.